చెల్లిస్తున్నాను. ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా కూడి ఉన్న దేవుని సంఘానికి మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మంచిది ప్రేమైన దేవుని పిల్లరా, ఇంతవరకు చాలా పాటలు మీరు విన్నారు, చూశారు. చాలా సందర్భాల్లో చాలా దగ్గరలో కేవలం మనం పాడుతాం కానీ చూడం. ఎందుకు చూపించడం జరిగిందంటే, ఈ సృష్టిలో ఇన్ని జంతువులు, పక్షులు ఇవన్నీ దేవుడు పెట్టాడు. వాటన్నిటి ద్వారా మనకు పాఠం నేర్పుతున్నాడు. ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అందుగురంటే వీడియో సాంగ్స్ అనేది ప్లే చేయడం జరిగింది. కనుక గమనించిన ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయో అవన్నీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. అవన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నాయి. దేవుని మాటకి మేరకుండా బ్రతుకుతున్నాయి. నరుడు ఒక్కడే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రతి మనిషి ఈరోజు వినవలసిన మాటలు ఈరోజు జాగ్రత్త కలిగి వినండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మరోసారి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారే. నీటిపై ఆవిరి. ఈ శీతాకాలంలో నీటిపై మంచు తేలుతుంది కదా, చిన్న మబ్బు లాంటిది, పొగ లాంటిది. కొంతసేపు కనబడుతుంది, కొంతసేపు తర్వాత మాయమైపోద్ది. మనిషి బ్రతుకు అటువంటిదే. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే నీటి ఆవిరి వంటిది అని మనుషులు గుర్తించకపోవడం చాలా విచారకరం ప్రియమైన దేవుని పిల్లారా. కళ్ళ ముందలే చాలా విషయాలు జరుగుతున్నాయి. మనకి జరుగుతున్నాయా? కళ్ళ ముందలు జరుగుతున్నాయా లేదమ్మా? జరుగుతున్నాయి. పెళ్లిల్లో బారాత్ చేస్తారు. డీజేలు పెట్టి పాటలకు డాన్సులు చేస్తూ ఉంటారు. చాలా దగ్గరలో ఒక దగ్గర పెళ్లి కొడుకే చనిపోయాడు. ఎంతసేపు ఉంది ఆయుష్? ఇంతలో కనబడి ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటాడు కదండి. ఈ ప్లాన్లన్నీ ఏమైపోయేవి? ఒక్క క్షణంలోనే మాయమైపోయింది. ఒక్క క్షణము తను ఆలోచిస్తే, ఆ ఒక్క క్షణము తను ఆలోచించి మారితే ఏం మారాలి? పెళ్లి కొడుకు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, నేనెందుకు చేయడం, ఏదో కొద్దిపాటి డ్యాన్స్ చేస్తే సరిపోద్ది కదా అని ఒక్క క్షణం ఆలోచిస్తే, అంతేనా కదండి? ఒక్క క్షణం ఆలోచిస్తే తన ప్రాణం నిలబడదు. ఒక్క క్షణం చాలా విలువైంది ప్రేమైన దేవుని పిల్లరా. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, అప్పుడప్పుడు క్రైస్తవులు కొంతమంది ప్రార్థన చేస్తారు. వాళ్ళు తెలియక చేస్తున్నారో, తెలివి ఎక్కువైపోయి చేస్తున్నారో అర్థమవుతుంది. ఏండి, ఒకవేళ నీకు యూట్యూబ్లో వీడియో వస్తే చూడు తమ్ముడు, మొబైల్లో వేద్దాం. వాళ్ళకి తెలియక చేస్తారో ప్రార్థనలు, తెలివి ఎక్కువైపోయి చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం ప్రార్థన చేస్తారంటే, అల్లుడికి బంగారం పెట్టాలట. అల్లుడికి ఏం పెట్టాలండి? బంగారం పెట్టాలట. రాత్రి మోకరించి ప్రార్థన చేసిందట. మా అల్లుడి గారికి బంగారం పెట్టాలి, క్రిస్మస్కి వస్తాడు కనుక రాత్రి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే చెప్పండి, మీరు అందరు చెప్పండి, ప్రేక్షకుల్లాగా అలా చూసుకుని ఉండిపోకండి. ప్రార్థన చేస్తే దేవుడిస్తాడా? ప్రార్థన చేసిందట. రోడ్డు మీద నడుచుకుని వెళ్ళినప్పుడు తులం చైన్ పడిపోయిందట. తులం చైన్ పరలోకపు గవిని విప్పి బంగారం పడేసాడట దేవుడు. నమ్మొచ్చా? నమ్మకండి. ఇలాంటి అబద్ధాలు నమ్మకండి. అబద్ధాలని
నమ్మకండి, క్రైస్తవ్యంలోనే జరుగుతుంది. గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు. ఆ ఉన్నతమైన దేవుణ్ణి సమాజానికి ఉన్నతంగా మనం చూపించాలి. ఒక్క క్షణం మన బ్రతుకు, ఒక్క క్షణం చాలా విలువైనది. ఒక్క క్షణం చాలా విలువైనది. బంగారం కంటే ఏంటి, అవునా? బంగారం కంటే, బంగారం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఏంటి, ఆస్తుల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఉన్నారా లేదా? ఆవు గేదె పాలు ఇవ్వట్లేదని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా? ఇక్కడ లేరు కదా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఆవు గేదె పాలు ఇవ్వట్లేదని కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నావు, ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకో. దేవునికి నచ్చితే అది ఇస్తాడు. ఆలోచించి చెయ్యాలి, అనాలోచనగా చేయకూడదు. దేవుడు అన్నిటికంటే విలువైనది ఏమి ఇచ్చాడంటే మనిషి ఆయుష్. ఆయుష్కు మించిన విలువైన ఆశీర్వాదం ఎప్పటికీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయుష్కు మించిన ఆశీర్వాదం ఎప్పటికీ లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా సరే ఆయుష్ను సంపాదించుకోగలరా? ఒక్క క్షణం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గుండె ఆగిపోయిన వాడికి తీసుకువెళ్ళి ఒక్క క్షణం బ్రతికించండి అంటే, నేను ₹1,00,00,000 ఇస్తానండి, ఒక్క క్షణం బ్రతికించండి. ఒక్క క్షణం బ్రతికించగలడా? బ్రతికించలేడు. అంటే ఆయుష్ దేవుని చేతిలో ఉంది. నరుని ఆయుష్ దేవుడు పెట్టిన దీపం. నరుని ఆయుష్ దేవుడు పెట్టిన దీపం. ఆ దీపాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఆ దీపాన్ని మీరు ఇక్కడ కూర్చున్న మీరు దేని కొరకు వాడుతున్నారు? దేవుని కొరక, లోకం కొరక? దేవుని కొరక, లోకంలో ఉన్న ఆలోచనల కొరక? దేని కొరకు? ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఒక్క క్షణం లేకపోతే నీ జీవితం లేదు. ఆ ఒక్క క్షణం నువ్వు ఆలోచించకపోతే నీ జీవితం లేదు. ఒకసారి ఈ వీడియో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఈ వీడియో చూడండి. కనిపిస్తుందా? పౌజ్ చేయను. కనిపిస్తుందా మీకు అందరికి? అక్కడ ఏమవుతుంది చూసారా? పౌజ్. అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? ఏం కనిపిస్తుంది? 40 మందినా? కర్నూలులో బస్సు యాక్సిడెంట్. ఎంతమంది? 40 మంది సజీవ దహనం ఒక్క క్షణంలోనే. ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత భయంకరము! అందులో నీ కుటుంబంలో ఉన్నవారు కానీ, నా కుటుంబంలో ఉన్నవారు కానీ, మనము కానీ, ఎవరైనా కానీ, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుండెలు తరుక్కుపోతాయి కదండి. ఒక్క క్షణం చాలా విలువైనది. ఆ ఒక్క క్షణం ఏంటి ప్రియమైన దేవుని పిల్లరా? ఆ ఒక్క క్షణం చాలా విలువైనది అంటున్నానే. ఆ ఒక్క క్షణం ఏంటి? ఒక్క క్షణం ఆగి మనిషి ఆలోచిస్తే ఈ యాక్సిడెంట్ అవ్వకపోతుంది. అవుతుందా చెప్పండి? అవ్వదు ప్రియమైన దేవుని పిల్లరా. రెండో వీడియో ఏంటన్నా? అదే చూసారా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? వాల్యూమ్ తగ్గించాను నేను. ఇక్కడ ఉన్న ఇద్దరు యవ్వనస్తులు ఒక్క క్షణం ఆలోచిస్తే 40 మంది ప్రాణాలు కాపాడు. ఏం చేశారండి ఆ యవ్వనస్తులు ఇద్దరును? దేవుడిచ్చిన విలువైన ఆయుష్కి విలువ లేకుండా చేసేసుకుంటారు. చూసారా ఎంత ర్యాష్గా తొక్కుతున్నాడు? చాలు నాన్న, దయచేసి చూడండి.
దేవుడిచ్చిన విలువైన ఆయుష్కి విలువ లేకుండా చేసేసుకున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు విలువైన ఆయుష్ ఇచ్చాడు. వారు ఒక్క క్షణం ఆగి మరలా ఎందుకురా మందు కొట్టడము, జాగ్రత్తగా నెమ్మది, ఒక్క క్షణమే కదండి ఆలోచించడానికి, ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణమే కదా. ఒక్క క్షణం ఆలోచించి మరలా మందు కొట్టడం ఎందుకు, మరలా బండి ర్యాష్ గా డ్రైవ్ చేయడం ఎందుకు, ఇంటికి వెళ్ళిపోదాం రా అని ఇద్దరు కూడా ఒక నిబంధనకు వచ్చి, ఒక ఆలోచనకు వచ్చి సైలెంట్ గా ఇంటికి వెళ్ళి ఉంటే వాళ్ళు ఉదయం నుండి 4 సార్లు తాగారటండి. ఆ ఇద్దరు కుర్రలు ఉదయం నుండి 4 సార్లు తాగారట. 4 సార్లు తాగి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత కుటుంబములో విషాదం, రాష్ట్రంలో కూడా విషాదం. ఒక్క క్షణం ఆలోచిస్తే చాలా మంది బ్రతుకులు బ్రతుకుతాయి. అంతే కదండి. మనిషి ఒక్క క్షణం ఆలోచన కుటుంబాన్ని నిలబెడతది, గుర్తుపెట్టుకోండి. ఒక్క క్షణం, ఒక తప్పు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే, ఒక క్రైస్తవుడైనా లోకంలో ఉన్నవాడు ఎవడైనా సరే తప్పు చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచిస్తే, నేను ఇది చేస్తున్నాను కదా, నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను, నా తర్వాత తరం ఏమైపోద్దని ఆలోచిస్తే, ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఆ కుటుంబంలో విషాదం ఉంటుందా? చెప్పండి. విషాదం ఉంటుందా? ఉండదు. ఆ కుటుంబంలో శోకం ఉంటుందా? ఉండదు ప్రియమైన దేవుని పిల్లరా. ఒక్క క్షణం రేపేమి సంభవిస్తుందో తెలియదు కనుక ఈ రోజే నువ్వు ఆలోచించు. ఎలా బ్రతుకుతున్నాం, జీవితాన్ని దేవుని కొరకు ఏ విధంగా ఇస్తున్నాం, జీవితాన్ని మన కొరకు, మన కుటుంబం కొరకు ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఒక్క క్షణం విలువ ఎంతైనదో దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక చదువునాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. దినములు ఎటువంటి వాట? ఎలాంటివి? చెడ్డవి. ఆది కాండంలో దేవుడు దినాలు చేశాడా చేయలేదా? అనుకున్న పురుషులు చెప్పండి, చేశారు నాన్న? చేశాడా? ఎలా చేశాడు ఒకసారి ఆలోచి చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పకండి. ఎలా చేశాడు? ఆది కాండంలో దేవుడు దినాలు చేసేటప్పుడు ఎలాగున్నాయి అవి? మంచిగానే ఉన్నాయా లేదా? కానీ ఇప్పుడు ఎందుకు అలాగైపోయి? ఇప్పుడు ఎందుకండి అలాగైపోయి? ఉదయం స్కూల్కి చక్కగా పిల్లలకి ఎలా తయారు చేస్తామంటే, నా హీరో పిల్లలకి తయారు చేసి పంపించినప్పుడు వీడు నా హీరో అన్నట్టు పంపిస్తాం. ఆడు అటు నుండి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? పూర్తి విలన్ చేతిలో దెబ్బలు తిన్నలాగా మొత్తం బురద చేసుకుని వస్తాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు చాలా చక్కగా చేశాడండి. ఈ దినాల్ని చాలా చక్కగా ఈ దినాల్ని చేశాడు. అంటే ఆ దినం మంచిది కాదు, ఈ దినం మంచిది కాదు, మనుషులు పెట్టుకున్నది. దేవుడు చాలా చక్కగా దినాల్ని చేశాడు. కానీ మనుషులు ఏం చేశారు? దాన్ని చెప్పండి, ఏం చేశారండి? చెడ్డగా చేశారు. అలా కాదు, చెడ్డగా చేశారు. మనుషులు దినాలే మార్చేశారు. ఎందుకు? దినంలో నువ్వున్నావు, ఆ దినంలో చెడు కార్యాలు చేస్తున్నావు. చెడు కార్యాల వల్ల దినం కూడా చెడిపోయింది. చెడు కార్యాల వల్ల దినం కూడా చెడిపోయింది. కనుక దినములు చెడ్డవు కనుక ఏం చెప్తున్నాడు దేవుడు? నీకు ఇవ్వబడిన సమయం చాలా కొంచెం, ఒక్క క్షణం అయ్యి ఉండొచ్చేమో బహుశా. వాళ్ళిద్దరికి ఒక్క క్షణము ఆలోచిస్తే దేవుడు ఇవ్వలేదా? ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ బండి తొక్కుతున్న డ్రైవర్ ఒక్క క్షణం ఆలోచిస్తే అంత స్పీడ్ ఎందుకని? అవునా కదా? ఇంకా విషయం ఏంటంటే, ఆ బండి ముందు వెళ్ళిన వేరే బస్సు ఆ బైక్ ని తప్పించుకుని ముందుకు వెళ్ళిపోయింది. కానీ వాళ్ళిద్దరిని ఒక్క క్షణం ఆలోచించి రోడ్డు పక్కకు పెడితే 40 మంది బ్రతుకుదురండి. ముందెళ్ళి బస్సోడు కూడా ఒక్క క్షణం ఆలోచించలేదు, వెనక్కి వస్తున్న బస్సోడు కూడా ఒక్క క్షణం ఆలోచించలేదు, అక్కడ తొక్కుకుని వస్తున్న ఇద్దరు కూడా ఒక్క క్షణం ఆలోచించలేదు. ఇంతవరకు ఎందుకు తాగాలని? కుటుంబంలో విషాదం కాదండి. చాలా మంది కుర్రోళ్ళు, చాలా మంది కుర్రవాళ్ళు, అందరూ కాదండి, చాలా మంది కుర్రోళ్ళు, 100లో 90 మంది ఉంటారు అలాంటి. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు.
ఏంటి బైక్ పట్టుకుని రోడ్డు మీద చాలా స్పీడ్గా తొక్కుని వెళ్తారండి, చాలా స్పీడ్గా. ఎంత స్పీడ్ అంటే సైలెన్సర్ హీట్ ఎక్కిపోద్ది, ముందు వీల్ లేపేస్తాడు. అది మొన్న ఇటు నేను ప్రేయర్ చూసుకుని అటు వెళ్తుంటే, రాయగడ వెళ్తుంటే అక్కడ వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు అక్కడ సెలయేరు ఉంటుంది కదా, చిన్నది కాలువలాగా, మనకి గొరడకి మధ్యనే అక్కడ ఉంటది కదండి. అక్కడ లోపల దూరిపోయారు, ఆ వాటర్లో దూరిపోయారు. అయినా సరే బయటకు వచ్చి స్టార్ట్ చేసుకుని గిర్ర 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 అనుకుని నన్ను బీట్అవుట్ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి భయపడిపోయి నేను సైడ్ ఆపిసాను, రోడ్డు పక్క పెట్టాను బండి. ఎందుకు ఆ స్పీడ్? ఎవరు చూడాలని? దేనికోసం? ఒక క్షణం ఆలోచించు. ఒకవేళ నీ బుర్ర పగిలిపోతే, ఒకవేళ నువ్వు చచ్చిపోతే, ఒకవేళ నువ్వు రోడ్డు మీద పడిపోయి ఏదైనా ఇరిగిపోతే నీ వెనకతలో ఉన్నవారు ఎంత బాధపడతారు? దేవుడు అదే చెప్తున్నాడు, సమయాన్ని వృధాగా చేయకండి అంటున్నాడు. సమయాన్ని వృధాగా పోనివ్వకండి, సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి, సమయాన్ని నచ్చినట్టుగా గడపకండి. ఎందుకంటే సమయం బీరువలో దాచిపెట్టబడిన ధనం కంటే చాలా విలువైనది. గుర్తుపెట్టుకోండి. సమయం ఎలాంటిది? బీరువలో మనం దాస్తామే డబ్బులు, బ్యాంకులో మనం దాస్తామే, డిపాజిట్ చేస్తామే డబ్బులు, దానికంటే చాలా విలువైనది సమయం. వృధాగా ప్రతి యవనస్తుడు వృధాగా చేయకూడదు, వృధాగా ఖర్చు పెట్టకూడదు. పల్లెటూరులో చాలా మంది యవనస్తులు వృధాగా కాలం గడిపేవారు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? వృధాగా కాలం గడుపుతుంటారు. దానివల్ల ఏమొస్తుంది చెప్పండి? కుటుంబానికి ఏమొస్తుంది? నువ్వు బ్రతుకుతున్నది దేనికో తెలుసా? బైబిల్ చూడండి, ఒక మాట చదువుకుందాం. బ్రతుకుతున్నది దేనికోసం నేను ఈ భూమి మీద పుట్టించాడు తెలుసా? చూడండి, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము, 7వ వచనం. మనలో ఎవడును మరలా అందరు తీసారా? బైబిల్ అందరు తీసారా? రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదువు నాన్న. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. భూమి మీదకు పుట్టుకొచ్చిన ఏ మనిషి కూడా తన కోసమే బ్రతకడు. గుర్తుపెట్టుకోండి. ఆ లెక్కలతోనే దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు. ఒక భర్త ఎవరి కోసం బ్రతుకుతాడు చెప్పండి? ఒక భార్య ఎవరి కోసం బ్రతుకుతుంది? భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎవరి కోసం బ్రతుకుతారు? అంటే ఎవరి కోసం వాళ్ళు బ్రతకట్లేదు అనమాట. అంతేనా? అదే రాయించాడా? అంతేనా కాదమ్మా? ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతారా? ఎవరి కోసం వాళ్ళు బ్రతికితే జీవితమే లేదు, ఇంకొకరి కోసం బ్రతికితేనే జీవితం. అది సృష్టి నేర్పుతుంది కదండి. తెల్లవారే వేకుజామునే వచ్చి పువ్వులు తెంపుకుంటాం కదా. పువ్వులు తెంపుకుంటారా లేదా? పువ్వులు తెంపుకుంటారా? వేకుజామున వచ్చి తెంపుకుంటారు. ఆ చెట్టే మనకు నేర్పుతుంది ఏంటంటే, నేను బ్రతుకుతుంది నీ కోసం, మరి నువ్వు బ్రతుకుతుంది ఎవరి కోసం? ఒక క్షణం ఆలోచించు. నేను బ్రతుకుతున్నది నీ కోసం, మరి నువ్వు బ్రతుకుతుంది ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మన కుటుంబం కోసము బ్రతకము, దేవుని కోసం బ్రతకం. అసలు దేనికోసం బ్రతకం? నచ్చినట్టుగా కాలాన్ని వెళ్ళబుచ్చిస్తే ఒకరోజు దేవుడు లెక్క కంపల్సరీగా అడుగుతాడు. ఆయన ఎటువంటి వాడు అంటే చాలా క్రిటికల్ లెక్కల మాస్టర్, గొప్ప కోపిస్తాడు దేవుడు. అర్థమవుతుందా మనకి? మా లెక్కల మాస్టర్లు కొన్ని స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కొన్ని స్కూల్లో అర్థమవుతుంది, చేతులు మండలు ఓసిపోతూ ఉంటాయి అనమాట లెక్కల మాస్టర్లు, అలాంటి కొడతారు. అంటే దేవుని లెక్కలు చాలా క్రిటికల్ ఇవి. మరి నేను లెక్క అడిగితే నువ్వేం చెప్తావు? ఎవరి కోసం బ్రతికేవమ్మా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అంటే ఏమని చెప్తాం మనం? చెప్పండి. క్రైస్తవులుగా మీకు అడుగుతున్నాను, మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? దేవుని కోసం బ్రతుకుతున్నారా లేదా? దేవుని కోసం జీవిస్తున్నారా లేదా? దేవుని కోసం ఆలోచిస్తున్నారా లేదా? మన ఆలోచనలేనా? కుటుంబాలుగా ఉన్న మీకు అడుగుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావా? లేకపోతే లోకంలో నచ్చినట్టు బ్రతుకుతున్నావా? ఒక్క క్షణం ఆలోచించు. ఆ ఒక్క క్షణం నువ్వు ఆలోచించకపోతే జీవితం పతనావ స్థితికి వెళ్ళిపోద్ది. వాళ్ళిద్దరూ ఒక్క క్షణం ఆలోచించలేదు ఇప్పుడు చూసిన వీడియోలోని, అంతే కదండి. తర్వాత మా అమ్మ నాన్నలు ఏడుస్తారని ఆలోచిస్తే బాగుండు కదా, బాగున్నా లేదా? కుటుంబం కోసం ఆలోచించలేదు, బ్రతికాక రోడ్డును పడిపోయింది. దేవుడు ఇచ్చిన ఆయుష్ను వృధాపరచుకోకండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఇచ్చిన ఆయుష్ చాలా విలువైనది. ఆ విలువైన ఆయుష్ను వృధాగా చేసుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన ఇచ్చిన ఆయుష్ని
మన కొరకు ఖర్చు పెట్టుకోకుండా మన కుటుంబం కొరకు దేవుని కొరకు ఖర్చు పెట్టాలంతే గాని నచ్చినట్టుగా ఊరి మీద తిరుగుతాము, నచ్చినట్టుగా కాలం గడుపుతామంటే ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. నీ కుటుంబం కూడా లెక్క అడుగుతుంది. ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం ఆలోచించకపోతే తర్వాత పరిణామం చాలా తీవ్రంగా ఉంటది, చాలా తీవ్రంగా ఉంటది ప్రేమైన దేవుని పిల్లలు. ఒక్క క్షణం ఆలోచించకపోతే, నిలబడిన నీవు, కూర్చున్న నీవు ఒక్క క్షణం ఆలోచించకపోతే, ఈ మాటలు వింటున్న నీవు ఒక్క క్షణం దేవుని గురించి, దేవుడు చెప్తున్న మాటలని ఆలోచించకపోతే నీ కుటుంబం స్పాయిల్ అయిపోద్ది, నీ జీవితం కూడా స్పాయిల్ అయిపోద్ది. చెప్పండి, ఎలా గడుపుతున్నావు సమయాన్ని? వృధాగా గడుపుతున్నారా? చూడండి, ఒక వీడియోని ప్లే చేస్తారు తమ్ముడు, ఒక వీడియోని ప్లే చేస్తారు చూడండి. అది కాదు నాన్న, బ్యాక్ చేయి, పెడతాను. అది కాదు, చూడు, அது இவர் யாராலையும் செய்ய முடியாத 3 கிண்ண சாதனைகளை செஞ்சிருக்காரு. இவர் தான் அமெரிக்காவை சேர்ந்த ஜயான் கிளர்க். ஜயான் பிறக்கும் போதே 2 கால்கள் இல்லாம பிறக்கிறாரு. இதனால இவங்களோட அம்மா ஒரு சாரிட்டிக்கு ஜயானை கத்து கொடுத்துறாங்க. ஜயானுக்கு 14 வயசு ஆகும்போது மிக்ஸ்டு மார்ஷியல் ஆர்ட்ஸ்ல அவருக்கு இன்ட்ரெஸ்ட் வருது. பல வருட கடுமையான பயிற்சிக்கு அப்புறம் மார்ஷியல் ஆர்ட்ஸ் போட்டிகள்ல பார்ட்டிசிபேட் பண்ணி ஜயான் வெற்றி பெறாரு. ஜயான் இது வரைக்கும் 3 உலக சாதனைகளை படைச்சிருக்காரு. 20 மீட்டர் தூரத்தை வெறும் 4.78 செகண்ட்ல கைகளாலேயே அதிவேகமா ஓடி சின்ன சாதனையா படைச்சிருக்காரு. கைகளாலேயே 30 కాళ్ళు లేవు, కాళ్ళు పూర్తిగా తొడల వరకు లేవు కదండి. లేని మనిషి సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నాడు? అన్నీ ఉన్న మనము సమయాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారు? సమాజం ఎలా ఉందని బైబిల్ చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మనిషి రీతిగా ఎఫెసులో ఉన్న మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమే. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతుంది గనుక, ముత్తులు లేపబడరు కనుక ఏమనుకుంటుంది సమాజం? ఏమనుకుంటుందంటే చావు తర్వాత మరో బ్రతుకు లేదు గనుక, చావు తర్వాత మరో బ్రతుకు లేదు గనుక, చెప్పండి మీరందరూ, చావు తర్వాత మరో బ్రతుకు లేదు గనుక తిందుము, త్రాగుదుము, ఇంకా మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి ఏమనుకుంటున్నారు? రేపు చచ్చిపోతాం అంటే ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పునరుద్ధానం లేదు అంటే చావు తర్వాత మరో బ్రతుకు లేదనుకుంటున్నారు. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే వయసులోనే ఎంజాయ్ చేయాలిరా, ముసలైపోతే చేయలేమురా అంటారు. అంతేనా? అంటారా లేదా? వయసులోనే పండుగ చేసుకోవాలిరా, ముసలైపోతే పండుగ చేసుకోలేమురా, వయసులోనే ఎంజాయ్ చేయాలి, వయసులోనే ఎందుకు నీకు దేవుడు వయసు ఇచ్చాడు? నీవు నీ కోసం కాదని బైబిల్ చెప్తుంది. ఈ మాట ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్మాలా లేదా? ఆడు దేవుడు నమ్మినోడైనా నమ్మనోడైనా ఖచ్చితంగా ఈ మాటని నమ్మాలి. ఈ సృష్టిలో పుట్టిన ప్రతిదీ కూడా తన కోసం ఏది కూడా తను బ్రతకదు. ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ మనిషితో పాటు, ప్రతి జంతువు కూడా, ప్రతి పక్షి, మొక్కలు అన్ని కూడా, పురుగులు అన్ని కూడా వేరే దాని కొరకు. ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది కదా, చాలా మంది యవనస్తులు చూసి ఉంటారు. మేకను చంపుతుంది పులి, గడ్డిని తింటది మేక, మేకను చంపుతుంది పులి, పులిని చంపుతుంది. అంతేనా? అవునా? అంటే ప్రతిది కూడా తన కోసం బ్రతకదు. గడ్డి తన కోసం కాదు, మేక కోసం, మేక తన కోసం కాదు, పులి కోసం. పులి ఎవరి కోసం? మనిషి ఎక్కి స్వారీ చేయడానికి, లేకపోతే జూలో పెట్టుకొని సెల్ఫీలు తీసుకోవడానికి. ఎవరి కోసం? ప్రతిదీ కూడా, ప్రతి జంతువు కూడా ఇంకొకరి కోసం బ్రతుకుతుంది. కనుక యవనస్తుడు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? వేస్ట్ గా టైం పాస్ చేస్తున్నావా? జీవితాన్ని వృధాగా గడిపేస్తున్నావా? కాళ్ళు లేని వాడే
గిన్నిస్ రికార్డ్ సంపాదించాడు. కాళ్ళు లేనివాడు అండి. ఒక క్షణం ఆలోచించండి, కాళ్ళు లేనివాడే అంత సాధిస్తే అన్ని ఉన్న అవయవాలు ఉన్న మనం ఏమీ సాధించలేమా? ఈ లోకంలో ఏమీ సాధించలేక, దేవుని కోసం ఏది సాధించలేక, కుటుంబం కోసం ఏది సాధించలేక ఎలా బ్రతుకుతావు నువ్వు? నువ్వు బ్రతికిన తర్వాత మరో బ్రతుకు ఉంది, ఉందా లేదా? ఉందా? మనం బ్రతికిన తర్వాత మనం చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందా? ఉందా లేదా? మనం అందరం నమ్ముతున్నామా? చాలా మంది నమ్మరు. కానీ ఎల్ఐసి ఆఫీస్ వాడు వచ్చిస్తే మాత్రం చాలా మంది నమ్మరు. ఎల్ఐసి ఏజెంట్ వచ్చాడు అనుకోండి, నమ్ముతాడా? నమ్ముతాడా లేదు? ఏమని నమ్ముతాడు? నువ్వు చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి అంటే నమ్మేది. ఎల్ఐసి ఏజెంట్ వచ్చి నీ చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబానికి డబ్బులు ఇస్తాను, ఆడి మాట నమ్ముతాడు, దేవుడు మాట నమ్మరు. చావు తర్వాత మరో లోకం ఉంది. ఎల్ఐసి నువ్వు నమ్ముతున్నావే, ఎల్ఐసి ఏంటి తెలుసా? నీ చావు తర్వాత బ్రతుకుంది అని చెప్తుంది ఎల్ఐసి. ఎల్ఐసి ఏం చెప్తుందమ్మా? చావు తర్వాత ఏంటి సూర్యనారాయణ గారు? చావు తర్వాత మరో బ్రతుకుందని ఎల్ఐసి చెప్తుంది. ఎలా చెప్తుంది? నువ్వు చచ్చిపోతే నీ కుటుంబం బ్రతుకుతుంది. మరి బ్రతుకున్నట్టుగా కాదా? బ్రతుకున్నట్టుగా కాదా? అదే చెప్తుంది బైబిల్. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకంటూ నీ కుటుంబంలో విలువ ఉండాలి, నీకంటూ నీ కుటుంబంలో బ్రతుకు ఉండాలి, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అంటే నీకు వయసు ఉన్నప్పుడే ఆలోచించి ఎవరి కోసం బ్రతుకుతున్నావు? వేస్ట్ గా తిని తాగి తిరిగి నచ్చినట్టుగా బ్రతుకుతున్నావా? తిందుం పద, రేపు చచ్చిపోతాం, బ్రతుకు లేదు. ఈ భూమి మీదే ఎంజాయ్ చేయాలి, ఈ భూమి మీదే ఎంజాయ్ చేయాలి, ఈ భూమి మీద పండుగ చేసుకోవాలి, ఈ భూమి మీద బిందాస్గా తిరుగుదాం అని అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ చావు తర్వాత నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీకు నచ్చినట్టుగా కాలాన్ని గడుపుతున్నావు కదా, నువ్వు ఒకవేళ పోతే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచిస్తావా? గడుపుతున్న ప్రతి సమయం వెనక, ప్రతి క్షణం వెనక అతను నువ్వు ఆలోచించాలి. అప్పుడప్పుడు కూర్చుంటారు కదా పెద్దలందరూ కూడాను, ఇలా కూర్చుంటారు కదండి, కూర్చొని గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, అవునా కృష్ణ గారు? గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, ఏం చేస్తుంటారు మీరు? సమయాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? సమయాన్ని ఏం చేస్తున్నారు? టైం పాస్ అవ్వాల. టైం పాస్ చేయకరా అంటున్నాడు దేవుడు. నువ్వు పాస్ అవే అయిపోతావు. టైంను పాస్ చేస్తే పాస్ అవే అంటారా ఇంగ్లీష్లోని? పాస్ అవే అయిపోవడం అంటే పరలోకానికి వెళ్ళిపోతావు. టైం పాస్ చేయొద్దంటే దేవుడు చెప్పిన మాట పూర్తిగా ఉల్లంఘించి నచ్చినట్టుగా కూర్చొని చక్కగా టైం వేస్ట్ చేస్తున్నావు. ఒకసారి గుర్తుపెట్టుకో, ఆ ఒక్క క్షణం నువ్వు ఆలోచించకపోతే నీ కుటుంబం ఏమవుతుంది తర్వాత? ఏంటి, నువ్వు పోయిన తర్వాత నీ కుటుంబానికి బ్రతుకు ఉండాలా లేదా? ఉండాలా లేదా? నువ్వు పోయిన తర్వాత నువ్వు పరలోకంలో ఉండాలన్నా, నువ్వు పోయిన తర్వాత కుటుంబంలో నీ కుటుంబస్తులకి నీకు బ్రతుకుంటూ ఉండాలన్నా నువ్వు ఒక్క క్షణం ఆలోచించి రాత్రి కాలంలో ఎలా బ్రతుకుతున్నావు? నచ్చినట్టుగా సమయాన్ని వృధా చేయకండి. క్రైస్తవులని మీరు నచ్చినట్టుగా సమయాన్ని వృధా చేయకండి. అయితే మీ కుటుంబం కొరకు, లేదంటే దేవుని కొరకు, అయితే దేవుని కొరకు, లేదంటే నీ కుటుంబం కొరకు, ఈ రెండు సరిహద్దులు పెట్టుకోండి. వీటి కొరకే బ్రతకండి. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ పోయిన తర్వాత నీ కుటుంబంలో పేరు ఉండాలి, నువ్వు ఒకవేళ పోయిన తర్వాత నీ ఊర్లో పేరు ఉండాలి, నువ్వు ఒకవేళ పోయిన తర్వాత పరలోకానికి చేరుకోవాలి. టార్గెట్ ఉందా ఎవరికైనా? ఉందా లేదా? పెట్టుకోండి, కంపల్సరీగా టార్గెట్ పెట్టుకోండి. నేను పోయిన తర్వాత నా కుటుంబంలో నాకంటూ విలువ ఉండాలి. గోడ మీద ఫోటో ఉంటుంది, ఆ ఫోటో మీద దండ ఉంటుంది, ఆ దండకి దండం పెట్టేవాడు మాత్రం ఉండడు. ఉంటాడా? కానీ గుర్తింపు కలిగి ఉంటే ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు దండం పెట్టుకునే వారు ఉంటారా లేదండి? భర్త చనిపోయిన వెంటనే కొంతమంది భార్యలు భర్త మీదే పడుకుని అలా చనిపోతారు. కారణం, అంతగా ప్రేమించాడు భార్యని, అంతగా గౌరవించాడు భార్యని, అంతగా సన్మానించాడు భార్యని, అంతగా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు భార్యని. కనుక తను చనిపోయిన వెంటనే గుండె ఆగిపోయి చనిపోద్ది భార్య కూడా. అవునా? అలాంటి గుర్తింపు కావాలి ప్రియమైన దేవుని పిల్లరా. మనం పోతే ఈ భూమి మీద శాశ్వతం కాదు కదా. మనము ఇందాకలా చదువుకున్నాం కదా, ఇంతలోని కనబడి అంతలోనే మాయమైపోయే నీటి ఆవిరి లాంటి బ్రతుకు కదా మంది. ఈ పోయే లోపల మనం ఎలా బ్రతుకుతున్నాం? మన బ్రతుకు చాలా చిన్నది, మన ఆయుష్కాలం చాలా చిన్నది, కానీ మన జర్నీ చాలా పెద్దది. మన జర్నీ
చాలా పెద్దది. ఎలా వినియోగించుకుంటున్నాం, అందుకే సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. 5 నిమిషాలు ట్రైన్కి టైం ఉందనగానే మనం ఎలా వాడుకుంటామండి. ఇక్కడ నేను పార్థపురం 3 ఎన్ని గంటలు జరనండి చెప్పండి. నాలంటే 2 గంటలు అండి. గంటన్నరకి వెళ్ళిపోతారు. 60 కిలోమీటర్లు. 60 70 50 ఎంత గంటన్నర అన్నారా కదండి. ఒకవేళ ట్రైన్ టైం దగ్గర పడిపోతుంది, ఏం చేస్తావు నువ్వు? చక్కగా నీట్గా ఏండి నింపాదికి వెళ్తారండి? లేదు, చాలా స్పీడ్గా బయలుదేరుతాం కదండి. చాలా స్పీడ్గా బయలుదేరుతాం. ఎక్కడ టైం వేస్ట్ చెయ్యం. ఈ జర్నీ కూడా అలాంటిదే ప్రియమైన దేవుని పిల్లరా. ఈ జర్నీ కూడా అలాంటిదే. నోవాహు వాడలోకి ప్రయాణించిన తర్వాత, ఎక్కిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించలేదు. ఈ జర్నీ కూడా మనం బండి ఎక్కకపోయే ముందు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. జాగ్రత్తగా లేకపోతే ప్రతి సమయం కూడా, ప్రతి క్షణం కూడా వృధాగా పోతుంది. సమయాన్ని వృధాగా చేసినట్టుగా, వాక్య ధిక్కారం ఎప్పుడైతే చేస్తామో, దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే ధిక్కరిస్తామో, మన సమయాన్ని వృధా చేస్తామో ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎప్పటికీ ఆశీర్వాదం పొందుకోలేము. ఆశీర్వాదంకి ఎప్పుడు పాత్రలం కాదు ప్రియమైన దేవుని పిల్లరా. తినడానికి, తిరగడానికి, లగ్జరీ లైఫ్ చేయడానికి లోకం చూస్తుంది. మరి క్రైస్తవులుగా మీరేం చేస్తున్నారు? అదేనా ఎప్పుడు జీవితము? తినడం తిరగడమేనా? ఈరోజు ప్రార్థనకు వచ్చాం కదండి. ఓకే, వెరీ గుడ్. ప్రార్థన, దేవుని సావాసము, దేవునితో ఆలోచనలో దేవుని కోసం బ్రతకాలి, ఇతరులకు దేవుని మాటలు తెలియచేయాలని తపన ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. మన కోసం బ్రతకట్లేదు, మన కోసం చావట్లేదు. చదవండి నాన్న అది మాట, ఆ మాట చదవండి. ఇందాక చదివారు కదా, రోమిలు రాసిన పత్రిక కింద వచ్చిన చదవండి. మనలో ఎవడును తన కోసం బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఇక్కడ అండర్లైన్ చేసుకుని, ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకుని, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతుండ్రా ప్రభు కోసం. అమ్మా బ్రతుకుతుండ్రా? ఏనా ప్రభు కోసం బ్రతుకుతుండ్రా? అప్పుడప్పుడే అప్పుడప్పుడేనా? ఎల్లప్పుడు కదా. వెరీ గుడ్. ఏంటి చదువునా? మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనం బ్రతికినా చనిపోయినా ప్రభు కోసం అయితే మనం ప్రభు వారం అవుతాం. అదే సమయాన్ని వృధాగా గడిపితే లోకస్తులం అవుతాం. ఎవరమవుతాం? లోకస్తులం అవుతాం, దయ్యపు సంబంధులం అవుతాం, దేవుని రాజ్యానికి వారసులం కాలేం ప్రియమైన దేవుని పిల్లలు. లోకంలో ఉన్నవారు సమయాన్ని వృధాగా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచించట్లేదు, వారి దేవుడి కోసం ఆలోచించట్లేదు. నువ్వు దేవుని కోసం ఆలోచించవు, కుటుంబం కోసం ఆలోచించవు, భవిష్యత్ కోసం ఆలోచించవు, ఏమి ఆలోచించవు. ఒకవేళ ఒక్క క్షణంలోనే నీ ప్రాణం పోతే యుగ యుగాలు ఆరని అగ్నిలో కాలాలి. యాతనకరమైన స్థలం అట అది. ఎలాంటిదమ్మా చెప్పండి? యాతనకరమైన స్థలం. యాతన అంటే తెలుసా? ఎంతమంది తెలిసి యాతన అంటే చెప్పండి, దాని అర్థం ఏంటో చెప్పండి. యాతన అంటే అర్థం ఏంటి? యాతనేనా తమ్ముడు? ఏమని రాయబడి ఉంది? తీసి చదవండి ఆ మాట. దొరికిందా? ఏమని రాయబడి ఉంటుందండి? వేదనకరమైన స్థలమా? లోకసువార్త ధనవంతుడి సందర్భం చదవండి, అక్కడ ఆ పదం దొరుకుతుంది. లోకసువార్త 16వ అధ్యాయము 25వ వచనం, 24 నుంచి చదువున్నాను.
నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అంటే ఏం పడుతున్నాడట చెప్పండి? యాతన పడుతున్నాడట. యాతన అంటే అర్థం ఏంటి చెప్పండి? యాతన అంటే అర్థం ఏంటి? మీరు తెలుగు చదువుకున్న చేతులు ఎత్తండి. ఎంతమంది చదువుకుంటారు తెలుగు? తెలుగేనా? తెలుగు మీడియమేనా? ఒడియా గట్ట చెప్పండి. యాతన అంటే ఏంటి రామ్ కుమార్? యాతన అంటే యాతన అంటే ఏంటి తమ్ముడు? యాతన అంటే ఎప్పుడు యాతన పడలేదు మీరు? పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, యాతన. యాతన ఇంట్లో బియ్యం అయిపోయి యాతన, గ్యాస్ అయిపోయింది యాతన, పిల్లకి పెళ్లి చెయ్యాలి యాతన, జీవితం మొత్తం యాతన. అలాంటివి మల్టిపుల్ చాయిస్ లా వస్తాయి ఇప్పుడు నరకంలోనే. అలాంటి మల్టిపుల్ అంటే చాలా వస్తాయి, చాలా వస్తాయి. అలాంటి యాతనకరమైన జీవితం అది. ఇక్కడే ఈ యాతన తట్టుకోలేక చాలురా బాబు ఈ బతుక్కే దండం అనుకునేవారు చాలా మంది ఉంటారే. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రెట్టింపు ఉంటది ప్రియమైన దేవుని పిల్లరా. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు యోచన ఉండదు, దేవుని స్తుతించడం ఉండదు, దేవుని పని ఉండదు, ఓన్లీ యాతన పడటం. కనుక ఇక్కడే ఆలోచించాలి. ఒక్క క్షణం ఆలోచించి ఈ రాత్రి కాలంలో ఒక్క క్షణం ఆలోచించు. ఇద్దరు ఒక్క క్షణం ఆలోచించకపోవడం వల్ల అంతమంది ప్రాణాలు నష్టపోతే, నువ్వు ఆలోచించకపోతే నీ కుటుంబము, నీ భవిష్యత్తు, నీ ఆధ్యాత్మిక జీవితము పతనావ స్థితికి వెళ్ళిపోయి చచ్చిపోద్ది ప్రియమైన దేవుని పిల్లరా. ఒక్క క్షణం ఆలోచించకపోతే నీ జీవితం పతనావ స్థితికి వెళ్ళిపోద్ది. ఇంక నువ్వు మారవా? ఇంక నువ్వు మార్పు చెందవా? ఇంక నువ్వు దేవుని కోసం పరిపూర్ణంగా బ్రతకాలని నిశ్చయించుకోవా? ఎంతకాలం వంకలు పెట్టుకుని దేవుని పనికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా బ్రతుకుతావు. మనం మారాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఒక్క క్షణం ఆలోచించకపోతే యాతనకరమైన స్థలం మనకు సిద్ధపాటు చేయబడి ఉంది. యాతనకరమైన స్థలం మనకు సిద్ధం చేయబడి ఉంది. దేవుని కొరకు మనం బ్రతకాలి. మన తృష్ణ, మన ఆలోచనలు చనిపోయిన, బ్రతికిన, ఏం చేసినా, మనం తిన్నా ప్రభు కోసమని రాయబడి ఉంది, మనం తాగినా, నీళ్లు తాగినా దేవుని కోసమే రాయబడి ఉంది. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి దేవుని పిల్లలకి. ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా అర్థమవుతుందా? ఎందుకు తింటున్నావు అంటే, ఎందుకు తింటున్నావు? బలం రావడానికి. ఎందుకు తింటున్నావు? చిన్నప్పుడు ఒక పాఠం ఉంటుంది, ఏంటండి? అది కాదండి, ఎండలు కాసేది ఎందుకురా? చెప్పండి మీరు అందరూ చదువుకున్న వాళ్ళు. ఎండలు కాసేది ఎందుకురా? మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేటెందుకురా? కీర్తన. మబ్బులు పట్టేది ఎందుకురా? వర్షం కురిసేటందుకురా. వర్షం కురిసేటెందుకురా? అమ్మ ఎందుకు? పంటలు పండేటందుకురా. పంటలు పండేది ఎందుకురా? ఎందుకు? కడుపులు నింపే తిందాం బాగా తిందాం. ఎంత తింటారు చాలా మంది. నేను చావకుల్లో చాలా మందిని చూసాను. ఇంతేసి ఉంటాయి. తిందాం. పంటలు పండేది ఎందుకురా? కడుపులు నిండేది అందుకురా. కడుపులు నిండేది ఎందుకురా? నిండకపోతే బతకలేం కదండి. అక్కడతో ఆపిశారు. కడుపులు నిండేది ఎందుకురా? దేవుని కోసం బ్రతికేటందుకురా. నీ కడుపు ఎందుకు నిండాలి? దేవుని పని ఉంది కాబట్టి. నువ్వెందుకు నీళ్ళు తాగాలి? దేవుని పని ఉంది కాబట్టి. నువ్వెందుకు బ్రతకాలి? ఇంకొకరి కొరకు నీకు బ్రతికిచ్చాడు కాబట్టి, వారి కొరకు నువ్వు భూమి మీద బ్రతకాలి. అందుకే నీకు ఈ భూమి మీద ఉంచాడు. నాకే పని లేదు నచ్చినట్టుగా తిరుగుతానంటే, ప్రతి ఒక్క యూత్ కి చెప్తున్నాను, నచ్చినట్టుగా ఇప్పుడు తిరిగావంటే తర్వాత నచ్చినట్టుగా తిరగడానికి అవకాశం లేదు. ఫుల్ చాకరీ చేయాలి, గొడ్డు కష్టపడినట్టు కష్టపడాలి. ఇప్పుడు యవ్వనంలో నువ్వు నచ్చినట్టుగా కాలాన్ని గడిపావా, తర్వాత టార్చర్ చూస్తావు. భక్తిలో ఉన్న మీకు అందరికి చెప్తున్నాను, ఇప్పుడు ఈ కాలాన్ని వృధాగా చేశారా, తర్వాత టార్చరు చూస్తాం. వాళ్ళు ఎలాగైతే వారి యవ్వనాన్ని వృధాగా ఖర్చు పెడితే, వృధాగా ఖాళీగా గడిపిస్తే తర్వాత గొడ్డి చాకరీ చేయవలసి ఉంటుందో,
ఆధ్యాత్మిక జీవితంలో భక్తులుగా మనము, దేవుని నమ్ముకున్న పిల్లలముగా మనము దేవుని కొరకు మీరు ఆయుష్కాలం ఉన్నప్పుడే బ్రతకకపోతే చనిపోయిన తర్వాత గొడ్డు కష్టపడినట్టుగా కష్టపడాలి, ఇంకా ఎక్కువే. అందుకని ఏం చేయాలి? తిందాము తాగుదాం అనుకుంటామా? ఖాళీ ఉన్నప్పుడల్లా దేవుని కొరకు స్మరించాలి, దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని మాటలు తెలియచేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెల ఒక్కొక్కరు ఇంటికాడ ప్రార్థన పెడుతున్నాం. ప్రేమ దేవుని పిల్లలు, అర్థమవుతుంది? ప్రతి నెల ఒక్కొక్క ఇంటికాడ. ఎందుకు? దేవుని మాటలు తెలియచేయాలి. సమాజానికి తెలియచేయడం పక్కన పెట్టండి. ఎవరినో దేవుణ్ణి నమ్మండి అని చెప్పడం పక్కన పెట్టండి. మనం ముందు దేవుని కొరకు బ్రతుకుదాం. అర్థమవుతుందండి? అంతేనే లేదా? ఖచ్చితంగా మనం బ్రతకాలి అండి. కుటుంబంలో ఒక్కడికి మంచి జాబ్ వచ్చిందంటే కుటుంబం మొత్తం వెల్ సెటిల్ అయిపోద్దా లేదా? కుటుంబంలో ఒక్కడికి నెలకి ₹1,00,000 జాబ్ వచ్చింది అనుకోండి, కుటుంబం మొత్తం వెల్ సెటిల్ అయిపోద్దా లేదా? అలాంటిది సంఘంలో ఒక్కడు ఖచ్చితంగా మారితే సంఘం ఎలాగుంటుందండి? మంచి ఉద్యోగంగా బ్రతుకుతుందండి. మంచి ఉద్యోగంగా దేవునికి మహిమకరంగా బ్రతుకుతుందండి. అందుకుంటే బ్రతుకున్న నీవు ఒక్క క్షణం ఆలోచించు, ఇకనైనా నేను వృధాగా కాలం గడపను, దేవుని కొరకు ఆలోచిస్తానని ఒక్క క్షణం ఆలోచించు. లోకంలో ఉన్నవారు ఒక్క క్షణం ఆలోచించకపోతే వారి జీవితం మొత్తం గొడ్డు చాకరీ బతుకైపోతే, నువ్వు ఇక్కడ కూర్చున్న నువ్వు ఒక్క క్షణం ఆలోచించకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్ది? కుంటుపడిపోద్ది. ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుందమ్మా? కుంటుపడిపోద్ది. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం, పాటలు పాడడం, వచ్చేయడం, ప్రార్థన చేయడం, ఇదే కాదు బ్రతుకు. అది ఒక్కటే కాదు, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నేర్చుకోవాలి, దేవుని కొరకు ఉన్నతమైన సంగతులు నేర్చుకొని అనేకులకి మాటలని తెలియచేయాలి. ప్రేమ దేవుని అనేకులకి మాటలు తెలియచేయాలి. ఇంకేమంటున్నారు నిర్గమకాండంలో చూడండి. అప్పుడు ఉన్నవారు ఏమంటున్నారు? నిర్గమకాండంలో 32:6 ఏమంటున్నారు చూడండి. సమయం ఉందండి, ముగించేద్దాం. కృష్ణ గారు. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఉదయమున లేచి అర్పించి అప్పుడు జనులు ఏం చేస్తున్నారు? అప్పటి జనులు, ఇప్పటి జనులు కాదండి, అప్పటి జనులు వాళ్ళు ఏం చేస్తున్నారండి? చూడండి, వింటున్నారా? ఏం చేస్తున్నారట? తినుటకును తాగుటకును. ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారు? అదే పని. అప్పుడు జనులు ఏం చేస్తున్నారు? అదే పని. తినుటకు ఆడుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి, తందనాలు ఆడారు. అప్పుడు జనులు. ఇప్పుడు జనులు అలాగేనండి. అర్థమవుతుందా? బాగా చదువుకున్న కుటుంబంలో మీరు గమనించుకోండి, బాగా చదువుకున్న కుటుంబంలో ఎక్కువ తిరగరు, గమనించుకోండి. అంతేనా? మంచి జాబులు చేస్తున్న కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు టైం వేస్ట్ చేయరు, మనీ వేస్ట్ చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏమీ ఉండదు మనకి. అర్థమవుతుందా? మింగడానికి మెతుకులు ఉండవు, మీసాలకి షాంపింగ్ నూనె కావాలట. అలాంటి బ్రతుకుల్లో ఉన్న మనకు మాత్రం డ్యూక్ బైక్ కావాలి. వైజాగ్ కుర్రోడు బైక్ ఇవ్వలేదు, నేను సూసైడ్ చేసుకుంటున్నా అన్నాడట. విన్నారు కదా న్యూస్? బైక్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నా అన్నాడట. డ్యూక్ బైక్. అది ఎలాగుంటది చెప్పండి? అది కాదు, ఒంటికి ఎక్కువ గాడికి తక్కువ అన్నట్టుగా ఉంటది. అర్థమవుతుందా? ఒంట్లా గూని ఇలా ఉంటది, ఆ ఒంట్లా గూని ఈడిది అయిపోద్ది. దేనికి రా అంటే దేనికి చెప్పండి? దేనికి? 1 సంవత్సరం తొక్కుతాడు, తర్వాత 2 సంవత్సరాలు తొక్కుతాడు, తర్వాత ఏం చేస్తాడు? తర్వాత ఏంటి? అది కొనే ముందులో తర్వాత ఏంటి ఆలోచించరా బాబు. కొనమని నీ కుటుంబంలో బలవంతం పెట్టేటప్పుడు తర్వాత ఏంటని ఒక్క క్షణం ఆలోచించు. అది ఎందుకు కొంటున్నాను, ఎన్ని రోజులు వాడతాను, 1 సంవత్సరం వాడతానా, 2 సంవత్సరాలు వాడతానా, తర్వాత ఏం చేస్తాను దాన్ని, అది ఎలా ఉపయోగపడుతుంది ఆలోచించండి. కదా ఆలోచించాలా లేదా? ఆలోచించాలా? ఏ వస్తువు కొన్నా అది ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించండి. వేస్ట్గా కొనికండి. సిటీలు అంటే ఏం చేస్తారంటే ఆ షాపింగ్ మాల్కి వెళ్తారు, వెళ్ళి ఉప్పు ప్యాకెట్కి వెళ్తారు. ఉప్పు ప్యాకెట్కి వెళ్ళి నీళ్ళు సరిగ్గా ఉంటారా? ఉండరు. మొత్తం తిరిగి ఆ డబ్బా మొత్తం నింపేస్తారు. అదేం తక్కువ ఉంటుందా? బయటకు వచ్చారు 10,000 అవుతుంది. ఉప్పు ప్యాకెట్ ఎంత చెప్పండి?
20 రూపాయలు ఉప్పు ప్యాకెట్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి 10,000 బిల్ చేసుకుని వస్తారు. ఎందుకు? ఎందుకంటే ఏవేవో కారణాలు చెప్పి మొత్తం లోడ్ చేసేస్తారు. వేస్టే కదండి? వేస్టే కాదా? అదే విధంగా యవ్వనస్తులని మీరు, ఆ కుర్రోడు ఏం చేశాడంటే తండ్రికి బలవంతం పెట్టాడు, బైక్ కొనకపోతే నేను చనిపోతాను, బైక్ కొనకపోతే చనిపోతాను, బైక్ కొనకపోతే చనిపోతాను అంటే కష్టపడి ఆటో తొక్కుతున్నాను. కృష్ణ గారి లాగే ఆటో తొక్కుతున్న అతనండి లోన్ తీసుకొని బైక్ కొనిసి ఇచ్చాడు. ఇస్తే ఏమయ్యాడు? ఎలాగెళ్ళి వస్తానన్నాడు, 2 రోజుల్లో చనిపోయాడు. 2 రోజులు ఒక క్షణం ఆలోచిస్తే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని. అవునా కాదు ప్రియమైన దేవుని పిల్లరా? వాడు ఆలోచించకపోవడం వల్ల వాడి జీవితం మొత్తం నాశనం అయిపోయింది, తండ్రికి శోకం మిగిలింది. మీరు కూడా ఆలోచించకపోతే నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, నా కొరకే బ్రతుకుతున్నానా, నా కుటుంబం కొరకు బ్రతుకుతున్నానా లేదా, నా దేవుని కొరకు బ్రతుకుతున్నానా లేదని మీరు కూర్చుని మీరు ఆలోచించకపోతే మీ కుటుంబంలోని శోకమే, పరలోకమందున్న కన్న తండ్రికి కూడా శోకమే. ఒక క్షణం ఆలోచించండి. రాత్రి ఒక క్షణం నిర్ణయం తీసుకోండి. రాత్రి నేను దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు ఒక మంచి భక్తుడిగా బ్రతుకుతాను, మంచి విశ్వాసగా బ్రతుకుతాను, బలా నమ్మకమైన మంచి విశ్వాసాన్ని దేవుని చేత పేరెత్తి పిలిపించుకుంటాననేటట్లుగా మీ నిర్ణయం తీసుకోండి ప్రేమ దేవుని పిల్లలు. ఆ రోజు మోసే కాలంలో కూడా అలాగే బ్రతికారు. తినడం తాగడం, తినడం తాగడం, ఆడడం, తినడం తాగడం ఆడడం. మన ఆడడం ఏదైనా మంచి కోసం ఆడతారా చెప్పండి? మన ఇండియా వరల్డ్ కప్, లేడీస్ వరల్డ్ కప్ గెలిచారు కదా, అలా దానికోసం ఆడతారా? అలా కాదు, టైం పాస్ చేయాలి. ఆ ఊరోడు ఎవడో ఆడతాడు, ఈ ఊరోడు ఎవడో ఆడతాడు, ఈ మధ్యన మనం వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఏమ్మా ఎందుకు వెళ్తారు చెప్పండి? ఎందుకు వెళ్తారు కదండి? సమయమును పోనీక, ఆ మాట గుర్తురాదా? ఆ మాట గుర్తు తెచ్చుకోండి. సమయమును పోనీక సద్వినియోగపరచుకోమని ఉంది. ఆ టైంలో ఇంట్లో హెల్ప్ చేయొచ్చు కదండి. మరి అంత ఖాళీగా ఉంటే ఇంట్లో భార్యకి హెల్ప్ చేయొచ్చు కదా, అవునా? చేయొచ్చా లేదా? అది ఆళ్ళ పని. ఏది రిజిస్ట్రేషన్ రాసి వేడి బాండ్ పేపర్ మీద ఆళ్ళ పని అని, అది ఆళ్ళ పని, ఇది వీళ్ళ పని అని రాశారా బాండ్ పేపర్ మీద? లేదు, అందరి పని. సాటి అయిన సహకారం అంటే ఆ పనిలో నీకు కూడా పాలిభాగం ఉంది. అలాగైతే కుటుంబం ప్రేమను పొందుకుంటామా? లేదు, అలాగ చేయరు. నచ్చినట్టుగా తిరుగుతారు. ఆడుటకు లేచిరి, ఆడారు, నచ్చినట్టుగా ఆడారు అండి. దేవుడి పేరు చెప్పుకొని వీళ్ళ ఆటలను కొనసాగించుకుంటున్నారు. దేవుడి పేరు చెప్పుకొని క్రిస్మస్ టైంలో చాలా మంది చెత్త పాటలకు డాన్స్ చేసేవారు ఉంటారు. క్రిస్మస్ టైంలో ఉంటారో లేదా? చాలా మంది ఉన్నారు. కొన్ని సిటీల్లో ఉన్నారు, మీ పల్లెటూరులో లేరేమో. సిటీలు అంటూ ఉన్నారు. ఎందుకు? ఆడుటకు లేచిరి. ఏం చేస్తారు క్రిస్మస్ అంతా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? మీరు కాదండి, మిగతా వాళ్ళు చెప్పండి. మీ గురించి నేను అనట్లేదు. ఏం చేస్తారు? తినడం. క్రిస్మస్ అంటే తినడం తాగడం. మీరు కాదు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ కావుకు చెందిన వాళ్ళు ఉన్నారు. బయట దేశం అక్కర్లేదు నాయన, నా ఊరికి వెళ్ళినా చాలు. అర్థమవుతుందా? తినడం, తాగడం, గెంతడం. ఏం చేస్తారంటే ఇలాగే సువార్త కూడిక జరుగుతుందండి ప్రియమైన దేవుని పిల్లలు. ఒక ప్రాంతంలో ఇలాగే సువార్త కూడిక జరుగుతుంది. ఈ సువార్త కూడిక ఇలాగ ఆపేమో లేదో, ఇలాగ ఆపితే చాలండి, అక్కడి నుండి యోగి అనుకుని వచ్చేది ఏటో పాట డ్యాన్స్ చేస్తారండి. అక్కడ ఈ క్రిస్మస్ లోనేనండి, క్రైస్తవులేనండి, అంత దుష్టతరం అయిపోతుందండి లోకం. ఆ లోకంలో ఉన్న మనము ఎంత దీనిగా బ్రతకాలి. నరుని ఆయుష్ దేవుడు పెట్టిన దీపం అయితే ఎవడికి వెలుగునిచ్చినట్టుగా బ్రతుకుతున్నాం మనం. అర్థమవుతుందండి? ఎవడికి వెలుగునిచ్చినట్టుగా, అనేకులకు వెలుగు చూపించే నక్షత్రాల్లాగా ఉండాలని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటది. అనేకులకి వెలుగు చూపించే నక్షత్రాలుగా ఉండాలి మనం. అర్థమవుతుందండి? అనేకులకు వెలుగునివ్వాలి, దారి చూపించాలి మన బ్రతుకులు. ఒకసారి ఆలోచించుకోండి. మన కుటుంబంలోనైనా దారి చూపించేటట్లుగా ఉండాలి. అంతే కదమ్మా? మనం అనేకులకు చూపించలేము, అంతే కదండి? అనేకులకు చూపించగలమా?
ఎగ్జాంపుల్ అనుకుందాం, చూపించలేం. కనీసం మన కుటుంబానికి చూపించలేమా? పోలే మన కుటుంబానికి కూడా చూపించలేమండి. కుటుంబంలో ఉంటారు, అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఎంతమంది ఉంటారు, అలా వరకు చూపించలేం. కనీసం నీ కొడుక్కి కూతురికని చూపించలేవా? చూపించలేరు. ఒక మంచి బ్రతుకు చూపించలేరండి, చూపించలేరు. మీరు చేస్తేనే పిల్లలు చేస్తారు, మీరు చేయకపోతే పిల్లలు చెయ్యరు. మీరు భక్తిలో ఉంటేనే పిల్లలు భక్తిలో ఉంటారు. నీకు ఆదివారము మా బాబుకి చెప్పాను, ఆదివారం నీకు చెప్పాను కదరా భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయమని, ఎందుకు చేయట్లేదంటే నువ్వు చేయి ముందు అంటున్నాడు. నా కొడుకేటన్నాడు, నువ్వు చేయి ముందు అన్నాడు. నేను చేస్తేనే వాడు చేస్తాడు, అంతే కదండి. మనం చేస్తేనే వాడు చేస్తారు. ఏదైనా మనం చేస్తేనే చూసి చూసి చేస్తారండి. మన కుటుంబంలో మన పిల్లలకైనా ఒక మాదిరికరమైన జీవితం ఇవ్వాలి కదండి. ఆ బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు? మన మీదే. ఆర్థికంగా లేకపోతే కుటుంబంలో పిల్లలు తర్వాత అడుగుతారు, నువ్వు నా కొరకు ఏం చేసావని. ఆధ్యాత్మికంగా ఎదగకపోతే తర్వాత దేవుడు అడుగుతాడు, నువ్వు పిల్లల కొరకు ఎలా బ్రతికేవని. అర్థమవుతుందా? మనం మన కోసం కాదు, మన పిల్లల కోసం. మన కోసం కాదు, మన కుటుంబంలో భార్య కోసం, భర్త కోసం. మన కోసం కాదు, మన సంఘంలో విశ్వాసుల కోసం. ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. మాదిరిగా ఉండకుండా నచ్చినట్టుగా తిరుగుతావా, నచ్చినట్టుగా వేషాలు వేస్తావా, నచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా? క్రైస్తవ్యం ఎందుకు తీసుకోవడం అటువంటిప్పుడు? అర్థమవుతుందా? నచ్చినట్టుగా బ్రతకడానికి కాదండి. ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించింది దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడానికి. దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడానికి. దేవుడికి నచ్చినట్టుగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, ఎప్పుడైతే ఒక్క క్షణం ఆలోచించి నీ మనసును మార్చుకుంటావో, ఆ క్షణం మోషేను వాడుకున్నట్టుగా వాడుకుంటాడు నిన్ను నన్ను. చూడండి ఒకసారి నిర్గమకాండం 3:1 చదువుకుందాం, ముగించుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో మేపుచు ఆ మందను ఏనన్నా అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాల స్పీడ్ చదువునన్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ చూడండి ఇక్కడ ఏం చూసాడట మోషే? అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు చూశాడు మోషే. అర్థమవుతుంది? మనం కొండల మీద చూస్తాం కదా, నిప్పు అంటుకుపోవడము అండి, వైర్లు ర్యాపిడ్ అయి నిప్పు అంటడం కానీ, లేకపోతే ఎవరైనా ముట్టించడం కానీ చూడమా? అలాంటి సిచ్యువేషన్ మరి చూస్తాడో చూడ్డా? కాపరి అయినవాడు చూస్తాడా లేదా? అనేక సార్లు చూసి ఉంటాడు. చెట్టు ర్యాపిడ్ అయ్యి నిప్పు పుట్టడం అనేక సార్లు చూసి ఉంటాడు. కానీ ఎప్పుడు చూడనట్టుగా ఈ సందర్భంలో చూశాడు దేవుడు అక్కడ మోషే. చదువునాను కింద వచ్చి. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఏమనుకున్నాడు? ఆ తట్టు వెళ్ళి వింత చూద్దాం అనుకున్నాడు. ఆ తట్టు వెళ్తేనే వింత కనిపిస్తుంది. ఈ తట్టు ఉంటే నువ్వు లోకములో నుండే దేవునిలోని సరిగ్గా నిలబడితేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళు. లోకంలో నుండి దేవునిలోనికి రా, దేవునిలో నిలబడు, దేవుని కోసం బ్రతుకు. ఒక్క క్షణం ఆలోచించు. ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళనంత వరకు మోషకి దేవుడు వాడుకోలేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోతే అప్పటికి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 80 సంవత్సరాల వరకు దేవుడు వాడుకోలేదు. కారణం ఏంటి? ఈ తట్టు నుండి ఆ తట్టుకి వెళ్ళే మనసు మోషేకి ఒక్క క్షణమే కదండి. మన మారు మనసు ఎంత క్షణం అండి? ఒక్క క్షణమే. ఈ తట్టు నుండి ఆ తట్టుకు వెళ్ళాలనే మనసు మనకు ఉండాలి. మనం లోకంలో నుండి దేవుని కొరకు బ్రతకాలనే దృఢ సంకల్పం ఉండాలి. నేను ఆడదాన్ని, నాకేం చేత కాదు, నేను చదువుకోలేదు, నేను ముసలిదాన్ని, నాకేం చేత కాదు, నేను చదువుకోలేదు అనుకోకండి.
మీ పిల్లలకైనా మీరు నేర్పించండి. దేవుని గురించి మీ పిల్లలకైనా నేర్పించండి. ఇందాక పాటల్లో చూశారు కదా, చూసారా లేదా? పిల్లల గురించి ఏది పాటలో ఉందా అండి? పిల్లలకైనా మనం నేర్పించాలి దేవుని విషయంలో. మన కుటుంబంలో ఉన్న వారికైనా నేర్పించాలి. మనం బ్రతుకుతుంది మన కొరకు కాదు, గుర్తుపెట్టుకోండి, మన కొరకు కాదు, మన కుటుంబం కొరకు, దేవుని కొరకు, సమాజం కొరకు. ఎలా బ్రతుకుతున్నాం ఒక క్షణం ఆలోచించు. ఎందుకంటే మనం ఈ బ్రతుకుని సరిగా వినియోగించకపోతే, లేదు మరో బ్రతుకు లేదనుకుని తిందాము, తాగుదాము, పండుగలు చేసుకుందాం అండి. క్రిస్మస్ టైంలో పండుగలు చేసుకోరా? ఎవరి కోసం చేస్తారు చెప్పండి? ఎవరి కోసం చెప్పండి? క్రిస్మస్ ఎవరి కోసం చేస్తారు? ఎవరి కోసం అండి? దేవుని కోసమా మన కోసమా? అక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాడు. రేగుడోలు బెల్లిడు కోసం అంటే బెల్లిడోలు మరి దేవుని కోసం పాట పాడి వదిలేయడమే. పాస్టర్ గారు అయితే వాకింగ్ చెప్పి వదిలేయడమే. కానీ మనం మన కోసం కాదు. ఆ ఒక్కరోజైనా పేదలకి ఎవరికైనా ఒంట్లో బాగోదు, ఎవరికైనా ఊర్లో ఉన్న వారికి ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటారు, మీ పండుగ ఖర్చులు తీసి వాళ్ళకి ఇవ్వండి. మీ పండుగ ఖర్చులు ఏవైతే పెట్టుకుంటారో పండుగ ఖర్చులు, ఆ ఖర్చులు వాళ్ళకి ఇవ్వండి. ఒక 500 ఒక 1000 రూపాయలు ఎంతో కొంత ఇవ్వండి. వారి హృదయంలో దేవుడు నిలుస్తాడు. ఉన్నాడు కాదండి, లేనివాడికే చెప్తున్నాను నేను. లేనివాడికే ఒక క్షణం ఆలోచించండి. మనం బ్రతుకుతున్నది ఎవరి కోసం? మన కుటుంబం కోసం బ్రతకకపోతే, దేవుని కోసం బ్రతకకపోతే ఒక రోజు లెక్క అడుగుతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ లెక్క రోజు నువ్వు లేపబడతావు. ఆ లెక్క రోజు ఏం చేస్తారండి? లేపబడతావు. సమాజం అనుకుంటుంది పునరుద్ధానం లేదని, కానీ బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:36 చదువుకొని మనం ముగించుకుందాం, సమయం అవుతుంది కనుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:36. ఓ అవివేకి, నీవు విత్తినది సమాజానికి అంటున్నాడు. ఇక్కడ కూర్చుని మీకు అంటున్నాడు. వింటున్నారా? ఓ అవివేకి, నువ్వు విత్తినది ఏదైతే వరి విత్తావో, గోధుమలు విత్తావో, లేకపోతే జొన్నలు విత్తావో, ఏదైతే విత్తావో తెల్లవారు వెళ్ళి కోస్తావే, పంట ఎలాగుందో చూస్తారా చూడరా? మీ పంటను మీరు ప్రతిరోజు చూసుకుంటున్నారా, చూసుకోవట్లేదా? చూసుకొని మరీ అవివేకుల్లా ఉంటున్నారా మీరు? అది లేపబడుతుంది, మీరు లేపబడరా? మీకు పునరుద్ధరణ లేదా? మీకు జీవం లేదా అమ్మా? లేదా? ఏముంది? జీవం ఉంది. చావు తర్వాత మరో బ్రతుకు ఉంది. ఖచ్చితంగా నమ్మండి. నమ్మిన వారైతే బ్రతుకుతారు దేవుని కొరకు. నమ్మని వారు మాత్రమే బ్రతకరు. నమ్మిన వారు మాత్రమే దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతుకుతారండి. నమ్మని వారు బ్రతకరు. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. నువ్వు విత్తిన దాన్ని ఒకసారి వీడియో చూడండి. అక్కడ చదువుతాం. ఇది కాదు, అది కాదు, ఆ పాట కాదు. చూడండి, ఒక విత్తనం వీడియో ఉంటుంది. డౌన్లోడ్ చేయలేదా? ఓకే అండి. విత్తినది చస్తేనే గాని, తర్వాత పాట చూద్దాం, చస్తేనే గాని బ్రతికింపబడదు. నువ్వు విత్తింది చస్తే గాని బ్రతుకులేదు. నీ బ్రతుకు కూడా పనంగా పెడితే గాని కుటుంబానికి బ్రతుకులేదు. నీ బ్రతుకు కూడా దేవుని కొరకు ఇక్కడ ఖర్చు పెడితే గాని, ఇక్కడ ఖర్చు పెట్టి చస్తేనే కానీ మరో బ్రతుకంటూ లేదు. ఖర్చు పెట్టకుండా చస్తే బ్రతుకు ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. సమయాన్ని ఖర్చు పెట్టాలి. సమయాన్ని ఇవ్వాలి దేవుని కొరకు. ధనాన్ని ఇవ్వాలి దేవుని కొరకు. మన కష్టాన్ని ఇవ్వాలి దేవుని కొరకు. అంటే దేవుడు ఎక్కడో ఉంటాడు, మనం ఎలాగేస్తామంటే మన పిల్లలకు నేర్పించిన చాలు. నీకు లెక్క అడుగుతాడు దేవుడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడండి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? మీ ఇంటికాడనే స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? లెక్క మీ ఇంటికాడే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎంతమందికి సువార్త చెప్పేవనేది కాదు, నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని కొరకు బ్రతుకుతున్నట్టు నువ్వు బ్రతుకుతున్నావా లేదా? వాళ్ళకి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపిస్తున్నావా లేదా? నీ పిల్లలు దేవుని కొరకు పెంచుతున్నావా లేదా? నీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాడు. నువ్వు బాగా ఎదిగితే నీ కుటుంబంలో నీ భార్య, నీ పిల్లలు
ఎదుగుతారు బాగా. అర్థమవుతుందండి? ఒక పురుషుడిగా నువ్వు బాగా ఎదిగితే నీ భార్య నీ పిల్లలు ఎదుగుతారు. భార్యగా నువ్వు బాగా ఎదిగితే నిన్ను చూసి నీ భర్త మారుతాడు అని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు బాగా ఎదిగితే నీ పిల్లలు మారుతారు నిన్ను చూసి. చాలదండి? ఒక ఆత్మ సంపాదిస్తే చాలదండి? సరిపోద్దలేదమ్మా? మన కుటుంబంలో ఒక్కరిని సరిగ్గా దేవుని కొరకు నడిపిస్తే చాలదా? 10 మందికి 100 మందికి చెప్పవసరం లేదు. పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కరిని మార్చండి. మీ కుటుంబంలో ఉన్న ఒక్కరిని మార్చడం అంటే మతం మార్చడం కాదు, మనసు మార్చండి. మార్చమంటే క్రైస్తవ్యం అంటే మతం అనుకుంటారు చాలా మంది కదా. కాదు, మనసును మార్చమంటున్నాను. మంచి మార్గంలో నడవండి. ఇందాక తల్లిగారు పాట పాడారు కదా మార్గం గురించి. మంచి మార్గంలో ఏం పాడారు ఆవిడ గుర్తురావట్లేదు, కానీ ఫస్ట్ 2 పదాలు బాగున్నాయి. అర్థమవుతుందండి? ఈ మార్గంలో నడవడం కష్టమా అనేటట్లుగా కదండి ఉంది. కష్టం కాదు అని అనేటట్లుగా ఉంది. కష్టం లేదు. నువ్వు ఆలోచిస్తే కష్టం లేదు, ఆలోచించకపోతే కష్టం అనిపిస్తుంది. ఇది సేవకుడి పని ఒక్కటే కాదు, ప్రతి విశ్వాసి పని ఆలోచించాలి. దేవుని కొరకు బ్రతకాలి. ప్రేమైన దేవుని పిల్లలు, చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉంది. నువ్వు విత్తినది చస్తే కానీ బ్రతుకులు అయిపోయిందా? చదివేశారా? నువ్వు విత్తినది గోధుమ గింజని ఏదైనా సరే అది చస్తేనే కానీ బ్రతకదు. అలాగే ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న నీ చావు తర్వాత మరొక బ్రతుకు ఉంది. ఈ చావు తర్వాత మరి ఒక బ్రతుకు ఉంది. నువ్వు ఎక్కడ విత్తుతున్నావు? దేవుని పనిలో నీ జీవితాన్ని విత్తుతున్నావా? విత్తితేనే నీకు బ్రతుకు ఉంటది, లేకపోతే ఉండదు. ఈ పాట చూసుకుని ముగించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? బ్రతుకుల సుఖమేముంది? ఆ సుఖముల బ్రతుకెంతుంది? స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది? ఆ సుఖముల బ్రతుకెంతుంది? స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం నీకని తెలుసా? ఒక విత్తనంలో బ్రతుకెంతుంది? మహావృక్షమే దాగిలోనుంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఏ బ్రతుకుంది? చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే. నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే.
క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది, ఒక క్షణములో శిక్ష పడుతుంది. ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది. ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? చూశారు కదండి, చావు తర్వాత మరో బ్రతుకుందని ఒక విత్తనమే మనకు నేర్పిస్తుంది. బ్రతుకున్న కాలంలో దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఈ బ్రతుకునివ్వాలి. అలా ఇస్తేనే నిత్య జీవం మనకి దొరుకుతుంది. ఈ క్షణం ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన.